గ్రూప్ సభ్యులందరికీ ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు సుధాకర్ గారికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలమ్మా. ఆ లోక సమస్త సుఖినో భవంతు. అందరూ బావుండాలి. అందరిలో మనం ఉండాలి. అదే చక్కటి ఆనందం, సంతోషం అంటున్నారండి. ఆనందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటి అంటే, ఆనందం అంటే మరొక దాని మీద మోహం పెంచుకోవటం కానే కాదండి. మనకి ఏది దొరికితే అదే ఆనందం. అసలు ఆనందం అంటే అదొక రకమైన మైకంతో కూడుకొని ఉంటుందంట. అది అనుభవించటం అంటే ఏ ఇతర దానిలోనూ దొరకదు. మనం ఏది కావాలి అనుకుంటామో దాన్ని సంతృప్తిగా అనుభవించటంలోనే ఆనందం ఉంటుంది కానీ, ఇది గాకోకుండా ఇంకేదో ఉంది, ఎక్కడో దొరుకుతుంది అంటే అక్కడెక్కడ దొరకదు. కేవలం ఒక్క ఆధ్యాత్మికతంలోనే అంతులేని సంతోషం దొరుకుతుంది అని మానవుడు నిజ జీవితంలో ఎంతో సంతోషాన్ని అనుభవించినా సరే, అది క్షణం మాత్రమే. అంటే భౌతిక సుఖాలకి అలవాటు పడిపోయి, ఈ బాహ్య ప్రపంచంలో ఏది కనిపిస్తే అది దొరికితే, ఇదే సంతోషం అని అనుకుంటే, అలా అనుకున్నటువంటి ఆ సంతోషం క్షణం మాత్రమే. కానీ అదే ఆధ్యాత్మికంలో చూస్తే ఏమనిపిస్తుంది అంటే, విశ్వం బయట ఎక్కడా లేదు. బయట ఉన్నదంతా అశాశ్వతమే, భ్రమే. మన కంటికి కనిపించేది ప్రతిదీ నిజం కాదు. మనలో ఉన్నటువంటి సత్యం ఏదైతే ఉంటుందో అదే నిజం. అదే సత్యం, అదే ఆనందం అని బోధపడుతుంది అంటున్నారు ఆది శంకరాచార్యుల వారు. ఓకే అమ్మా. ప్రతిసారి నేను ఈ సెషన్‌లో మాట్లాడేది క్లాస్ ఏంటి అంటే, లలితా సహస్రనామం చెప్తున్నానండి. అయితే అసలు లలిత అంటే ఏంటి? అంటే అందమైన, సుందరమైన, మనోహరమైన అమ్మ యొక్క విశిష్టత గురించి తెలుసుకునేదే లలితా సహస్రనామం. ఈ లలితా సహస్రనామం ఎక్కడి నుంచి వచ్చిందండి? బ్రహ్మాండ పురాణం నుండి వచ్చిందంటండి. అసలు మనకి 18 పురాణాలున్నాయట. ఆ 18 పురాణాల్లో ఉన్నటువంటి బ్రహ్మాండ పురాణంలో ఉన్న ఈ సహస్రనామం గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇంతకు ముందు లాస్ట్ సెషన్‌లో ఏడో శ్లోకం చెప్పుకున్నాం. ఏంటి అంటే నవచంపక పుష్పాభనాసా దండ విరాజితా తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. ఇది లాస్ట్ టైం మనం చెప్పుకున్నటువంటి శ్లోకం. ఏంటి ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, మనం చెప్పుకొని విని ఒక వారం అయిపోయింది గదా! జనరల్‌గా అది మర్చిపోతాం మనం. అయితే ఈ లలితా సహస్రనామ శ్లోకంలో మనకి చెప్పేటువంటి మనం ఇంతకు ముందు విన్నటువంటి ఈ శ్లోకం ఏంటి అంటే, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అంటే కఠోరమైన యోగ సాధన ద్వారా గురువు అనుగ్రహంతో జాగృతమైనట్టి కుండలిని శక్తి మూలాధారం నుంచి బయలుదేరి ఆజ్ఞాచక్రంలో స్థితమవుతుంది. అంటే కఠోరమైన యోగ సాధన ద్వారా, కఠోరమైన యోగ సాధన అంటే మనం ధ్యానం చేస్తున్నాము అంటే వేరే వికల్పాలు ఏమీ లేకోకుండా మనం ఏం చెయ్యాలనుకుంటున్నామో దాని గురించి చక్కటి సంకల్పాన్ని మన మనసులో పెట్టుకొని ఏదైతే ఒక దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో, ఏదైతే ఒక పని చెయ్యాలనుకుంటున్నామో దాని మీదే సరైన లక్ష్యం పెట్టి, ఒక గురి పెట్టి చక్కటి ఇంక అటువైపు, ఇటువైపు ఎటు వెళ్ళకోకుండా ఒక కఠోరమైన సాధన చేసేటువంటి యోగ సాధన ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళు గురువు యొక్క అనుగ్రహంతో, గురువు భౌతికంగా మనకి కనిపించే గురువు, మనం సన్మార్గంలో నడిపించే గురువు ఒకరుంటారండి. అలా కాకుండా మనలోనే మనకే తెలియకోకుండా మనతో పాటే నడుస్తూ అంతర్లీనంగా ఉన్నటువంటి మన గురువు ఎవరు అంటే, మీ శ్వాసే మీ గురువు అని చెప్తారు పత్రిజీ. అంటే ధ్యానం చేస్తున్నంత సేపు
మన శ్వాసని గమనిస్తూ, మనకి మనమే గురువుగా, మన శ్వాసనే మనం గురువుగా చేసుకొని, మన గురువు చెంతనే మనం ధ్యానం చేస్తూ, చక్కటి యోగ సాధన చేస్తూ, ఆ చేసే యోగ సాధన కూడా అటువైపు, ఇటువైపు, ఎటువైపు మనస్సుని అచంచలంగా చేసుకోకోకుండా, నిశ్చలంగా చక్కగా ఉంచుకొని, కఠినంగా అంటే గట్టి ప్రయత్నంగా. ఒక ఒక మన వాడుక భాషలో చెప్పాలి అంటే కఠినంగా అని పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం వాడుక భాషలో వివరంగా చెప్పుకోవాలి అంటే, ఎటువైపు బెసకకుండా ఒకే ఒక తాటి పైన నిశ్చలంగా చేసేటువంటి గట్టి ప్రయత్నం చేసేటువంటి చక్కటి యోగ సాధన, చక్కటి ధ్యానం ఏదైతే ఉంటుందో అలా చేసినటువంటి వాళ్ళకి మాత్రమే కుండలిని శక్తి మూలాధారం నుంచి బయలుదేరి, మూలాధారం నుంచి స్టార్ట్ అయినటువంటి ఆ శక్తి అలా మెల్లగా సాగుతూ ఆజ్ఞా చక్రంలో స్థితమవుతుంది. ఇలా ఆజ్ఞా చక్రంలో స్థితమైనప్పుడు ఇంత చక్కగా ధ్యానం చేసినటువంటి, ఇంత చక్కగా సాధన చేసినటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి మనస్సు నిశ్చలమైపోయి, ఆ మనసు శూన్యంగా అయిపోయి, భావరహిత స్థితికొచ్చేస్తుంది. అంటే ఇంక వేరే చుట్టుపక్కల భౌతికంగా ఏమీ కనిపిచ్చదు. మన మనస్సు ఎటో బయటికెళ్ళిపోయి, ఆ బయటికెళ్ళిపోయిన మనసు ఏదో ఒక కళ్ళతో చూసి, ఆ కళ్ళతో స్వీకరించినటువంటి దృశ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మనసులో నుంచి మెదడులోకి పంపిస్తుంది. అలా ఏమి చెయ్యదు. ఎందుకు అంటే ఇంత కఠోరమైన యోగ సాధన చేసినటువంటి వ్యక్తికి మనస్సు నిశ్చలమైపోయి బయటికెక్కడికి వెళ్ళకోకుండా, ఏ ఆలోచన లేకోకుండా భావరహితంగా అంటే ఇంక ఇక దేని గురించి భావించటానికి ఆస్కారం లేదు. ఇక ఆలోచనే రాదు. రాకోకుండా మరేముంటదండి అంటే, మీరు ఏదైతే సాధించాలనుకున్నటువంటి ఒక లక్ష్యంతో ఉంటారో, ఆ ఆ లక్ష్యం మాత్రం మీదే మనసు నిశ్చలమైపోయి, అలా నిశ్చలమైపోయినటువంటి ఆ మనసు ప్రాణశక్తిలో లయమైపోతుంది. అలా లయమైపోయినప్పుడు, అటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఈ ప్రాణశక్తి భ్రూమధ్యంలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రంలోకి వెళ్ళి, అలా వెళ్ళినటువంటి ఆ శక్తి, ఆ ప్రాణశక్తి సంపెంగ పుష్పంలా చక్కటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుందంట. సంపెంగ పువ్వు భౌతికంగా మనం చూస్తేనండి, ఆ సంపెంగ పువ్వు నుంచి వచ్చేటువంటి వాసనలని మన నాసిక పీల్చితే, స్వీకరిస్తే ఏముందండి ఇది సంపెంగ పువ్వు వాసనొస్తుంది అంతే అనుకుంటాం. కాదండి. అసలు సంపెంగ పువ్వు మొగ్గలాంటి పరిమళాలు వెదజల్లేటువంటి ఆ సంపెంగ పువ్వుని ఆధ్యాత్మికంలో కోణంలో నుంచి చూస్తే, ఆ సంపెంగ పువ్వులో నుంచి వెదజల్లేటువంటి సువాసనల ప్రకాశం ఎలా ఉంటుందో, అటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి అమ్మ క్రమక్రమంగా ఆ ప్రకాశమంతా నక్షత్ర కాంతుల్ని సైతం తిరస్కరించే విధంగా నక్షత్ర కాంతులు అంటే ఆకాశం నుంచి భూమి వరకు మనకి ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి కదండీ! ఎన్నో వేల కోట్ల కాంతి వేగంలో నుంచి మనం ఇక్కడ అంత వేగంలో ఆ వేగాన్ని మనకి ఇంత అని ఎవరైనా కొలిచి చెప్తారండి? కానీ ఆ కాంతి వేగం ఇక్కడి వరకు ప్రసరిస్తుంది అనంటే, మనం అక్కడికెళ్తే ఎంత కాంతి ఉంటుంది? ఇక్కడికే ఎంతో వెలుతురుగా కనిపిస్తాయి గదా! అలా అక్కడి నుంచి ఇక్కడికొచ్చినటువంటి ఈ నక్షత్ర కాంతి కిరణాలైనా సరే, ఒకవేళ ఆ గెలాక్సీలోకెళ్ళి ఆ నక్షత్ర మండలాల్లో అక్కడ ఉన్నటువంటి ఆ నక్షత్ర మండలాల యొక్క కాంతి ఎంతైతే ఉంటుందో, అటువంటి కాంతుల్ని కూడా తిరస్కరించే విధంగా ఆజ్ఞా చక్రంలో స్థితమైపోయి నిశ్చలమైపోతుంది. అ అంత ప్రకాశవంతమైన కాంతిని అంటే అంత చక్కటి కాంతిని ఎవరు అనుభవిస్తారు? అ ఆహ్, ఇన్ ఇంత ఇంత ప్రకాశవంతంగా 1000 సూర్యుళ్ళ వెలుగు ఎంతైతే ఉంటుందో అంత కాంతిని ఎవరు అనుభవిస్తారు? అంత కాంతితో ఉన్నటువంటి చక్కటి ధ్యాన శక్తిని ఎవరు పొందుతారు అంటే
యోగులు మాత్రమే పొందుతారండి. మనం మనం మాత్రం పొందలేం. కానీ మనం కూడా అలా సాధన చేసి మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని సర్పంలా చుట్టుకుని పొడుకుని ఉన్నటువంటి ఈ ప్రాణ శక్తిని, ఈ కుండలిని శక్తిని ధ్యాన సాధన ద్వారా జాగృతం చేసి ఆజ్ఞా చక్రం వరకు తీసుకొచ్చి అక్కడ నిశ్చలంగా ఉంచితే అది అంత చక్కటి ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటే ఆ శక్తిని ఎవరు ఆ నిశ్చలంగా ఉన్నటువంటి ఆ ప్రచండమైన శక్తిని ఎవరు పట్టుకోగలుగుతారు? ఎవరు దాన్ని భరించగలుగుతారు? ఎవరు దాన్ని సాధిస్తారు అంటే ఎంతో కఠినమైన యోగ సాధన చేసినటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే సాధించగలరు అని ఈ 7 శ్లోకంలో ఇంత క్రితం మనకి చెప్పారు. ఈ శ్లోకాలు ఇవన్నీ కూడా మనకి అందించేటువంటి ఈ చక్కటి గ్రంథం లలితా సహస్రనామ అద్వైత భాష్యం రచించినటువంటి జక్కా పద్మ గారికి, మనకింత చక్కటి జ్ఞానాన్ని అందించిన జక్కా పద్మ గారికి ఆ వేల వేల ధన్యవాదాలు, నమస్కారాలు చెప్తూ, ఇంకా మేమందరం ఈ జూముల్లోకొచ్చి మేమందరం అంటేనండి మీకు తెలిసే ఉండుంటారు. రాజేశ్వరి గారున్నారు, నేనున్నాను, పార్వతి గారని ఒకరున్నారు, శోభ గారని ఒకరున్నారు. ఇట్లా మేమందరం కూడా చదువుకున్నటువంటి ఒకే ఒక్క స్కూలు అంటే ఒక వేదిక. ఆ వేదిక శ్రీశక్తి వాగ్దేవి వేదిక. ఆ వేదికకు ఉన్నటువంటి గురువు గారు గింజుపల్లి సమత గారు. మా సమత గారు నేర్పించినటువంటి ఈ మంచి జ్ఞానంతోటి ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్ని, ఈ పుస్తకం మనకు రచించి ఇచ్చిన వారు జక్కా పద్మ గారండి. ఈ జక్కా పద్మ గారు ఇచ్చినటువంటి ఈ చక్కటి ఈ అద్వైత భాష్యాన్ని మనందరం మనకి తెలిసినటువంటి కొద్ది జ్ఞానంతో ఆ జ్ఞానపరంగా మనం తెలుసుకుంటూ ఈ సెషన్ ని ముందుకు సాగిద్దామండి. ఇప్పుడు మనం 8వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. శ్రీమాత్రే నమః. ఒక్కటి. ఈ శ్రీమాత్ర ఈ ఈ 8వ శ్లోకం ఏంటి అంటే కదంబ మంజరీ క్లుప్త కర్ణ పూర్ణ మనోహర తాటాంక యుగళీభూత తపనోడుపమండల. ఈ ఈ నామంలో ఉన్నటువంటి రెండు రెండు వాక్యాల్ని పదాలుగా విడదీసి చెప్తారండి. పదాలుగా విడదీసినప్పుడు ఒక్కొక్క పదంకి అర్థం ఏంటి అంటే కదంబ మంజరి అంటే కడిమి పూల గుత్తి, క్లుప్త అంటే చేయబడిన, కర్ణపూర పూరించబడిన చెవులు, మనోహర అందమైన మనస్సుని హరింపజేసేది, తాటాంక యుగళీభూత రెండు చెవులకి కుండలములు, తపనోడుపు మండల సూర్య చంద్ర మండలాలు. ఇది ఈ ఈ ఈ రెండు వాక్యాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ శ్లోకం అండి. ఈ శ్లోకం ఏంటి అంటే కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటాంక యుగళీభూత తపనోడుప మండల. ఇది ఈ ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే అమ్మా సూర్య చంద్ర మండలాలు అనే తాటంకుములనే చెవి కమ్మలుగా చేసుకొని ధరించి ఉన్నటువంటి నువ్వు కదంబ మంజరీతో శోభిల్లుతున్నావు తల్లి. అమ్మా నీకు నమస్కారం అని దీనిలో ఉన్నటువంటి అద్వైతార్థం మనకి జక్కా పద్మ గారు ఏం చెప్పారు అంటే కదంబ మంజరి క్లుప్త కర్ణపూర్ణ మనోహర అంటే కదంబ వృక్షముల యొక్క ఛాయలో కూర్చొని ధ్యాన సాధన చేసుకుంటే, అలా ధ్యాన సాధన చేసుకునేటప్పుడు ఆ పుష్పాల వాసన పీలుస్తూ ధ్యాన సాధన చేస్తూ ఉంటే మనసు శూన్యమైపోతుంది అని. తాటంక యుగళీభూత తపనోడుపమండల అంటే మన శరీరంలో 3 ముఖ్యమైన నాడులున్నాయి అని. అవి ఇడ, పింగళ, సుషుమ్న. అంటే ఇందులో ఇడా నాడి వెన్నుపాము కేంద్రంలో ఉన్నటువంటి సుషుమ్నా నాడికి కుడివైపున ఉంటుంది. శరీరంలో ఉష్ణతత్వాన్ని నియంత్రిస్తూ సూర్యనాడి అని పిలువబడుతుంది. ఈ విషయం నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి.
తాటాంకయుగళీభూత తపనోడుపమండల అంటే మన శరీరంలో 3 ముఖ్యమైన నాడులు ఉన్నాయి. అవి ఇడా నాడి, పింగళా నాడి, సుషుమ్న. ఇందులో ఉన్నటువంటి ఇడా నాడి అనేది వెన్నుపాముని కేంద్రంగా అంటే వెన్నుపాము మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడికి కుడివైపున ఉంటుంది. అది ఇడా నాడి. ఈ ఇడా నాడి కుడివైపున ఉంటూ దేనికి సుషుమ్నా నాడికి కుడివైపున ఉంటూ శరీరంలోని ఉష్ణతత్వాన్ని నియంత్రిస్తూ సూర్యనాడిగా పిలువబడుతుంది. తరువాత పింగళా నాడి. కుడివైపునేమో ఇడానాడి ఉంటుంది. ఎడమ వైపున పింగళా నాడి ఉంటుంది. ఈ రెండిటికి మధ్యలో ఉండేది సుషుమ్న. ఈ సుషుమ్నా నాడికి ఎడమ వైపున ఉంటూ శరీరంలోని శీతల తత్వాన్ని నియంత్రిస్తూ చంద్రనాడిగా పిలువబడుతుంది. ఎడమ వైపున ఉండేటువంటి ఇడానాడి వేడి తత్వాన్ని చూపిస్తుంది. అందుకు దాన్ని సూర్యనాడి అంటారండి. సుషుమ్నా నాడికి ఎడమ వైపున ఉండేది శరీరంలో ఉండేటువంటి శీతల తత్వాన్ని నియంత్రిస్తూ చంద్రనాడిగా పిలువబడుతుంది. ఈ నాడిని పింగళా నాడి అంటారు. ఈ 2 నాడులు కూడా శరీరంలో జరిగేటువంటి వాత, పిత్త, కఫ తత్వాలని ప్రకోపింపచేస్తాయి అని జ్ఞాన ప్రకాశాన్ని కలిగి ఉన్నటువంటి సుషుమ్న నిరంతర ధ్యాన సాధన ద్వారా ఇడా పింగళ నాడుల ఉధృతం తగ్గి అవి ప్రశాంతంగా మారినప్పుడు సుషుమ్నా నాడి జాగృతమై మూలాధారంలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి దానిని ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశపెడుతుంది. ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి 7వ శ్లోకానికి సంబంధించి 8వ శ్లోకాన్ని అర్థం వివరించి చెప్తున్నారండి. అలాగే ఆ ప్రాణశక్తే నక్షత్ర కాంతుల్ని తిరస్కరించే నాసాభరణంలా వెలుగుతుంది. అలా ఉద్వేగం తగ్గి ఇడా పింగళ నాడులు 2 కూడా వాటి యొక్క ప్రచోదనం, వాటి యొక్క ప్రవాహం, వాటి యొక్క ప్రయాణానికి ఉన్నటువంటి ఉద్వేగం తగ్గి 2 నాడులు కణతలపై సూర్యచంద్రుల్లా వెలుగుతూ 2 చెవులకి అలంకరించిన కడిమి పూల గుత్తుల్లాగా ప్రకాశిస్తాయి. అలాగే కేవలం పింగళా నాడి నుంచి మాత్రమే శక్తి ప్రవాహం జరిగితే శరీరం కుదురుగా ఉండదు. కేవలం పింగళా నాడి శక్తి ప్రవాహం జరిగితే శరీరం కుదురుగా ఉండదు. అలానే ఇడా నాడి మాత్రమే శక్తి ప్రవాహం జరిగితే మనసు కుదురుగా ఉండదు. మళ్ళీ ఈ 2 నాడులు కూడా ఒక నాడి శరీరానికి పనిచేస్తుంది, ఒక నాడి మనసుతో పనిచేస్తుంది. కాబట్టి జీవితంలో ఒక స్థితి ఒకలాగా, శరీరం ఒకలాగా, మనసు ఒకలాగా ఉండకోకుండా జీవితంలో ఎప్పుడు సమమైన స్థితిలోనే ఉండాలి అని అంటే ధ్యాన సాధన ద్వారా ఈ 2 నాడులని సమమైన స్థితిలో ఉంచుకోవాలి. అలా ఎప్పుడైతే సాధకుడు ఉంచుకుంటాడో ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి తగ్గిపోయి ఆధ్యాత్మిక విజ్ఞానం వైపుకి మళ్ళాలి అనేటువంటి ఆలోచన వస్తుంది అని మనకి జక్కా పద్మ గారు ఈ 8వ శ్లోకంలో చెప్తున్నారు. అయితే ఇదే శ్లోకానికి ఇంకొంచెం వివరణ ఏంటి అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాడులు ఇడా పింగళ సుష్మా నాడులు వెన్నుపామును కేంద్రంగా చేసుకొని ఇడా నాడి సుషుమ్న వెన్నుకి కుడివైపున ఉండే శరీరంలో ఉన్న వేడిని నియంత్రణ చేస్తూ ఉంటే సూర్యనాడి అని పిలువబడుతుంది. పింగళా నాడి ఎడమ వైపున ఉండి శరీరంలో శీతల తత్వాన్ని నియంత్రిస్తూ చంద్రనాడి అని పిలువబడుతూ ఉండి శరీరంలో ఉన్నటువంటి 2 నాడులు ఉధృతంగా పనిచేస్తూ ఉంటే వాత, పిత్త, కఫ తత్వాలని ప్రకోపింపచేస్తాయి. ఇలా ఈ 2 నాడులు శరీరంలో వేడిని, చల్లదనాన్ని తెలియచేస్తూ ఉంటే మధ్యలో ఉన్నటువంటి ప్రకాశవంతమైన ఈ సుషుమ్నా నాడి జ్ఞానవంతంగా ఉంటుంది. ఈ సుషుమ్నా నాడి
ఎప్పుడైతే జ్ఞానవంతంగా తయారయ్యి ఇడాపింగళ నాడుల్ని ఉధృతంగా ఉన్నంత కాలం, ఈ 2 నాడులు కుండలిని శక్తిని జాగృతం కానంత కాలం, ఈ సుషుమ్నా నాడి కూడా నిద్రాణంగా అలానే ఉంటుంది. ఆ నాడుల ఉద్వేగం తగ్గినప్పుడు ఈ సుషుమ్నా నాడి కుండలి శక్తిని ఆజ్ఞాచక్రంలోకి తీసుకొస్తుంది. అప్పుడు ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో లాగానే ఈ నక్షత్ర కాంతులనన్నింటిని అధిగమించి ప్రకాశిస్తూ, ఆ వెలుగు ద్వారా ఉద్వేగం తగ్గినటువంటి ఈ ఇడాపింగళ నాడులు మానవుని 2 కణతలపై సూర్యచంద్రుల్లా వెలుగుతూ 2 చెవులకి అలంకరించినట్లు కడిమి పువ్వుల్లాగా, అంటే కదంబ వృక్షం పువ్వుల్లాగా, కదంబ మంజరి క్లుప్త కర్ణపూర్ణ మనోహర అన్న ఈ పదవాక్యంలో సూర్యుణ్ణి, చంద్రుణ్ణి తన చెవి ఆభరణాలుగా చేసుకున్నటువంటి అమ్మ తాటాంక యుగళీభూత తపనోడుపు మండల, అంటే ప్రకృతిని, భగవంతుణ్ణి ఆభరణాలుగా చేసుకొని వెలుగుతూ దర్శనమిచ్చినటువంటి అమ్మ పరమాత్మలో లీనమయ్యే స్థితిని చూపించినా, కల్పించినా సరే, మనం మాత్రం ధ్యాన యోగ సాధనాల ద్వారా మాత్రమే మనసుని నియంత్రణ చేసుకొని మంచి మార్గంలో నడుస్తూ శక్తి ద్వారా మహోన్నతమైనటువంటి సాధనా మార్గంలోకి వెళ్ళాలి అని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 8వ శ్లోకానికి జక్కా పద్మ గారు ఇచ్చినటువంటి అద్వైత అర్థంని కొంచెం ముందుకి పొడిగించుతూ ఇంకొక వివరణ చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనం 9వ శ్లోకంలోకి వెళ్ళిపోదామండి. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః నవ విద్రుమ బింబశ్రీ న్యక్కారీరదనశ్చదా. ఈ ఈ నామాన్ని విడగొడితే పద్మరాగశిల, పద్మరాగాలు అనేటువంటి రాళ్ళు, అంటే కెంపులు, పచ్చలు, ఇవన్నీ స్త్రీలు ధరించేటువంటి ఆభరణాల్లో ఉపయోగిస్తారండి. పద్మరాగశిల అంటే పద్మరాగాలు అనేటువంటి రాళ్ళు, ఈ రాళ్ళని కెంపులు అంటారంట. ఆదర్శ అద్దం, పరిభావి తిరస్కరించడి, కపోలభూహు చెక్కిళ్ళు కల, నవ అంటే నూతన, విద్రుమ పగడాల యొక్క, బింబ దొండపండు యొక్క, శ్రీ కాంతి, న్యక్కారి తిరస్కరించడి, రదనశ్చద పెదవులు కల. ఈ 9వ శ్లోకాన్ని ఆ చిన్న చిన్న మాటలుగా విడదీసి, ఆ విడదీసినటువంటి చిన్ని పదాలకి అర్థం చెప్పారండి. ఇప్పుడు అసలు ఈ శ్లోకానికే ఉన్న అర్థం ఏంటి అంటే, అమ్మా అమ్మకి నమస్కారం చేస్తూ ఏమంటున్నారు అంటే, అమ్మా నీ నీ మోములో ఉన్నటువంటి చెక్కిళ్ళ తేజస్సు పద్మరాగమణుల్లాగా, కాంతుల్లాగా ప్రకాశిస్తుందమ్మా. నీ మొహము పగడపు కాంతి వలె మెరుస్తూ ఉన్నటువంటి నీ అధరములు నీ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది తల్లి అని ఈ శ్లోకానికి ఉన్నటువంటి అర్థమట. అయితే ఈ శ్లోకానికి అద్వైతార్థం ఏంటి అంటే, యమ నియమాలతో కూడి జీవించే సాధకుడు కనీసం 3 గంటల పాటు శరీరాన్ని నిశ్చల స్థితిలో ఉంచగలిగితే, అలా సాధన చేస్తే ఆసన సిద్ధి పొందుతాడు. అప్పుడే అతడు తన ఇంద్రియాలని, ప్రాపంచిక విషయాల్ని మరల్చి తన మనసుని అంతర్ముఖం గావించి దానిని ఆజ్ఞాచక్రంలో నిలపగలుగుతాడు. అంటే ఈ శ్లోకానికి ఉన్నటువంటి అద్వైతార్థం ఏంటి అంటే, యమ నియమాలతో కూడి జీవించే సాధకుడు, ధ్యాన సాధన చేసేటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి సాధకుడు కొన్ని మంచి నియమాలు కూడుకొని ఉండేటువంటి జీవితాన్ని సాగిస్తాడు. అలా సాగించేటువంటి ఆ వ్యక్తి కనీసం 3 గంటల పాటు శరీరాన్ని నిశ్చల స్థితిలో ఉంచగలిగితే, అంటే మేము ధ్యానం చేస్తున్నామండి, ఒక 5 నిమిషాలు ఇప్పుడు కూర్చున్నామండి, మళ్ళీ మళ్ళీ ఒక గంట ఆగినాక పని చేసుకున్న తర్వాత ఆహ్
ఒక అరగంట మళ్ళీ చేస్తామండి. అంటే అట్లా కాదండి ఇంకా పనుంది. వంటంతా అయిపోయి, పనంతా అయిపోయి భోంచేసినాక అప్పుడు చేస్తామండి. ఇలా, ఇలా సాకులు చెప్పకూడదండి. ఇలా సాకులు చెప్పుకోకుండా ప్రతి దాన్ని ఒక నియమంగా ఒక ఇంతకుముందు చెప్పారు గదా! ఏదైతే చెయ్యాలి అనుకుంటామో, ఆ లక్ష్యం పైనే నిశ్చలంగా, నిర్భరంగా కూర్చొని ఎవరైతే కదలకోకుండా కనీసం 3 గంటల పాటు శరీరాన్ని అటు ఇటు కదల్చకుండా నిశ్చలమైన స్థితిలో ఉంచగలిగి సాధన చేసేటువంటి వ్యక్తి ఆసన సిద్ధి పొందుతాడు. అలా పొందినటువంటి ఆ వ్యక్తి యొక్క ఇంద్రియాలని ప్రాపంచిక విషయాల నుంచి మరల్చి తన మనసుని అంతర్ముఖం గావించి, ఆ అంతర్ముఖం గావించినటువంటి ఆ మనస్సుని ఆజ్ఞాచక్రంలో నిలపగలుగుతాడు అని చెప్తున్నారు. అంటే ఏదో ఆషామాషీగా ధ్యానమో, యోగ సాధనో చేయకోకుండా, ఇది మనం చెయ్యాలి, తెలుసుకోవాలి అన్న లక్ష్యంతో ఆహ్, గట్టి నిర్ణయంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి కదలకోకుండా, శరీరాన్ని కూడా కదల్చుకోకుండా 3 గంటల సేపు ఎక్కడ ఎలా కూర్చున్నాడో, అలా కూర్చున్నటువంటి వ్యక్తి అంత గట్టిగా సాధన చేస్తూ ఉంటే, ఇటువంటి వ్యక్తులందరూ కూడా మనకి ఒక యోగి ఆత్మకథ అనేటువంటి పుస్తకంలో మంచి మంచి మహర్షులు, యోగులు అందరూ కనిపిస్తూ ఉంటారండి. పరమహంస యోగానంద గారు రచించినటువంటి ఒక యోగి ఆత్మకథలో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఇటువంటి యోగులు మనకక్కడ అక్కడ కనిపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే నేను ఆ పుస్తకం చదివానండి. అందుకని నాకు తెలుసనమాట. అలా, అలా అంత గట్టి పట్టుదలతో తిండి, నిద్ర లేకపోకుండా కేవలం వాయు భక్షణ మాత్రమే చేస్తారట. అటువంటి యోగ సిద్ధులు. వాళ్ళకి ఆకలి కూడా అవ్వదు. మంచినీళ్ళు కూడా తాగాలనిపించదు. కానీ ఎలా ఉంటారు అంటే వాయు భక్షణ చేస్తారు. అంటే గాలినే, శ్వాసనే పీలుస్తూ, శ్వాసనే ధ్యాసగా, శ్వాసే పీల్చేటువంటి శ్వాసే ఆహారము, మంచినీళ్ళు. అదే అలానే భావించి అంత నిశ్చలంగా 3 గంటల పాటు శరీరాన్ని, మనస్సుని ఎటువైపుకి కదల్చుకోకుండా చక్కగా ఉండేటువంటి ఆ ఉన్న వ్యక్తి ఆసన సిద్ధి పొందుతాడు. అలా ఆసన సిద్ధి పొందినటువంటి అతను ఇక బయట ప్రాపంచిక విషయాల గురించి బయటకి ప్ర మ మనసుని బయట ప్రాపంచిక విషయాల్లోకి తీసుకెళ్ళడు. తీసుకెళ్ళకోకుండా ఏం చేస్తాడు? అంత గట్టిగా అంత గాఢమైన యోగ సాధన చేసేటువంటి వ్యక్తి తనలోకి తను, తన మనస్సుని అంతర్లీనంగా మనలోకి మనం వెళ్ళి సాధన చెయ్యండి, ధ్యానం చెయ్యండి అని చెప్తారు. ఇదేనండి. అలా చెయ్యాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తి తన మనసుని తనలోకే అంతర్ముఖం చేసుకోగలుగుతాడంట. అలా అంతర్ముఖం చేసుకున్నటువంటి వ్యక్తి తనలో ఉన్నటువంటి శక్తిని ఆజ్ఞా చక్రంలో నిలపగలుగుతాడు అని చెప్తూ నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనశ్చద అంటే అతడి పెదవులు దొండపళ్ళు వలె నూతన పగడపు కాంతిని సంతరించుకుంటాయి అని చెప్తున్నారు. అంటే అతడు అయినా, ఆమె అయినా, ఎవరైనా సరే, స్త్రీ అయినా, పురుషులైనా, ఎవ్వరైనా సరేనండి, ఎంత చక్కటి ధ్యానం చేస్తూ, ఒక పట్టుదలగా, ఒక లక్ష్యం వైపుకు సాధించాలి అనుకున్నటువంటి వారి యొక్క మోము అలా పండు పెదవుల్లాగా అలా అనిపిస్తుంది అని చెప్తూ, ఇప్పుడు పద్మ గారిచ్చినటువంటి ఈ ఈ అద్వైతార్థం. అయితే ఈ అర్థానికి మనం ఇంకొక ఇంకొక వివరణ తెలుసుకుందామండి. ఇప్పటి వరకు విన్న అంశాలన్నీ తెలుసుకొని, జ్ఞానము జ్ఞానాన్ని మనసులో నింపుకొని, చక్కని ప్రేమ స్వరూపం అయిన అమ్మ రూపాన్ని మనసారా ఆస్వాదిస్తూ, చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, అమ్మా! నీ మోములో, నీ మొహంలో ఉన్న చెక్కిళ్ళ తేజస్సు కాంతిగా ప్రసరిస్తూ ఉంటే, పద్మరాగ మణులతో మెరుస్తూ ఉన్నటువంటి నీ దివ్య రూపం చాలా సౌందర్యంగా అనిపిస్తుందమ్మా అన్న సాధకుడు యమ నియమాలతో నిష్ఠగా కొన్ని గంటల పాటు అంటే ఇక్కడ మనకి 3 గంటల పాటు అని చెప్పారు పద్మ గారు. అయితే
ఇంకొక వివరణలో ఏంటి అంటే కొన్ని గంటల పాటు అని చెప్తున్నారు. ఇలా కొన్ని గంటల పాటు శరీరాన్ని నిశ్చలంగా ఉంచి చక్కని ఆసన సిద్ధితో సౌకర్యవంతంగా సుఖాసీనుడయి ఆలోచనారహితంగా మనసుని అంతర్ముఖం చెయ్యాలి. అలా అంతర్ముఖం చేసినటువంటి ఏకాగ్రత ధ్యాన సాధన ద్వారా కదిలినటువంటి ఈ కుండలిని శక్తి ఆజ్ఞాచక్రాంతస్థ. అయితే సాధన చేసే సాధకుని శరీరం కూడా అమ్మవారి పెదవులు, అమ్మ ముఖము, అమ్మ ముఖంలో ఉన్నటువంటి చెక్కిళ్ళు కెంపుల్లాగా ఉన్నాయి. అమ్మ పెదవులు దొండపళ్ళులాగా ఉన్నాయి అని చెప్తున్నారు. కరెక్టే. కానీ అలా అమ్మ కోసం అంత కఠోరమైన దీక్ష చేసేటువంటి ఒక వ్యక్తి స్త్రీ అవ్వచ్చు, పురుషుడవ్వచ్చు. ఎవ్వరైనా సరే వాళ్ళ మొహం కూడా గులాబీ రంగులోకి మెరిసిపోతుంది అని పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలవుపు అన్న నామంతో అమ్మా నీ పెదవులు దొండపండుల్లాగా కొత్తగా వాడుకోకోకుండా ఉన్నటువంటి బంగారంలో అమర్చి ఉన్నటువంటి పగడాల్లాగా అంటే అసల బంగారంలో నింపి ఉన్నటువంటి ఆ పగడాలను అసలు మనం ఎవ్వరం వాడకపోతే ఎంత కాంతివంతంగా ఉంటాయో ఆ పగడాలు అలా నిండైన కాంతితో మెరుస్తున్నాయమ్మా అని ఎవరంటారు అంటే చక్కని ధ్యానం చేసే యోగ సాధకులు పొందినటువంటి అనుభవాలు ఇలా వివరిస్తారంట. ఇది మనకి 9వ శ్లోకంలో ఇలా వివరిస్తున్నారు. ఇప్పుడు మనం 10వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. శుద్ధ విద్యాంకు శుద్ధ విద్యాంకుక శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలా కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య, ప్రాణాయామం అంటారండి. అంకురాకార అప్పుడే మొలకెత్తినటువంటి చిగురాకులు లాగా, ద్విజ పంక్తి అంటే దళాల వరుసలు, ద్వయో అంటే రెండు, ఉజ్వల ప్రకాశిస్తుంది, కర్పూర వీటిక కర్పూర సుగంధ ద్రవ్యాల వల్ల కలిగినటువంటి ఆమోద పరిమళాలచే సమాకర్షత్ సమానంగా ఆకర్షించేది, దిగంతర దిక్కులన్నీ అని ఈ 10వ శ్లోకాన్ని రెండు వాక్యాలని ఇలా పదాలుగా విభజించి ఆ పదాలకు అర్థం చెప్పారండి. అయితే ఈ ఈ రెండు వాక్యాలకి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే అమ్మా స్వచ్ఛమైన నీ పళ్ళ వరస అప్పుడే అంకురించిన శుద్ధ విద్యలాగా ఉంటుంది. మీ తాంబూలంలోని కర్పూర కళికల పరిమళాలు దిగంతరాల వరకు వ్యాపించి ఉన్నాయమ్మా అని చెప్తూ అద్వైతార్థం ఏం చెప్తున్నారు అంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల అంటే నియమబద్ధమైన జీవన విధానంలో సాగుతూ శ్రద్ధగా ధ్యానం చేసే సాధకుడుకి తగిన సమయంలో ప్రాణశక్తి జాగృతమయ్యి క్రమక్రమంగా అది ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశిస్తుంది. నిజమే కదా అండి. నియమబద్ధంగా చెప్పాం కదా ఇప్పుడు మనం సరైన లక్ష్యంతోటి ఎటువైపు మనసుని అచంచలంగా అశాశ్వతాల వైపుకి వెళ్ళనివ్వకోకుండా ఏదైతే శాశ్వతమో అని తెలుసుకొని ఆ తెలుసుకున్న శాశ్వతాన్ని లోతుగా అధ్యయనం చేసుకోవాలి అన్నటువంటి సరైన దీక్షతో ఉన్నటువంటి యోగ సాధకుడు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తి యొక్క నియమబద్ధంగా ఉన్నటువంటి జీవన విధానంలో సాగి అలా సాగుతూ శ్రద్ధగా ఎవరైతే ధ్యానం చేస్తారో అలా ధ్యానం చేసేటువంటి ఆ ధ్యాన సాధకుడికి ఎప్పుడు ఏ సమయంలో ఏది అందాలో అది అందించేయటానికి అమ్మ ఎదురు చూస్తూ రెడీగా ఉంటుందంట. అలా తగిన సమయంలో ప్రాణశక్తి జాగృతమయ్యి ఆ సాధకునిలో ఉన్నటువంటి మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి నెమ్మదిగా జాగృతమయ్యి సాగుతూ పైకి వస్తూ
ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశిస్తుందంటండి. ఇలా ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించిన తర్వాత ఆ సాధకుడిలో శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య ఎప్పుడైతే మనకి జ్ఞానం జాగృతమయిందో, అప్పుడు మనకి జ్ఞానం పెరిగి పెంపొంది ఒక మంచి విద్యని నేర్చుకుంటాం. దాన్ని ఈ శుద్ధ విద్య అంటారు. శుద్ధ విద్య అంకురార్పణం జరిగి మొలకెత్తి, ఆ మొలకెత్తినటువంటి అంకురం ఆవిర్భవించిన చిగురాకులాగా ఆజ్ఞాచక్రంలో 2 దళాలుగా ప్రకాశిస్తుందంట. నిజమే గదా అండి! ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు తెలియకోకుండా ఉంటామో, అప్పుడు మనం ఎలా కావాలంటే అలా ప్రవర్తిస్తాం. ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడతాం. అసలు తెలీదు మనకి. ఏం మాట్లాడుతున్నామో మనకు తెలీదు. కానీ ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి జాగృతమయ్యి, ఆ జాగృతం అయ్యింది ఈ జాగృతమయ్యింది, జాగృతమైన శక్తి మూలాధారం నుంచి సహస్రారం వరకు పయనిస్తూ ఉండి, ఆజ్ఞాచక్రంలోకి ఎప్పుడైతే ప్రాణశక్తిలాగా అక్కడ స్థిరమై నిల్చొని ఉంటుందో, అప్పుడేమవుతుంది అంటే, మనిషిలో విచక్షణ జ్ఞానం మేల్కొంటుందండి. అంటే ఎప్పుడు ఎరుకుగా ఉంటారు. ఏం మాట్లాడుతున్నాం? ఏం చేస్తున్నాం? ఎలా ప్రవర్తిస్తున్నాం? మనం అవతలి వ్యక్తులతో ఎలా ప్రవర్తిస్తాం? మనింట్లో ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులతో ఎలా ఉంటున్నాం? ఇవే కాదండి. అసలు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మనం ఎలా ఉంటున్నాం? ఎలా ఉంటున్నాం అంటే మనల్ని మనం తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే పొద్దస్తమానం టీవీ పెట్టుకొని, ఫోను పెట్టుకొని దాన్నే చూస్తూనే మనం భోంచేసినా టీవీయే. పడుకున్నా ఆహ్, ప ఆహ్, భోంచేసినా ఫోనే. పడుకున్నా ఫోనే. ఇలా కాకోకుండా ఏ ఫోను లేకోకుండా, ఎవ్వరితో మాట్లాడుకోకుండా మనకిగా మనం ప్రశాంతంగా మన మనస్సుని మనం ఒక్కళ్ళమే మనింట్లో ఉండి మన మనసుని మనం ఎప్పుడైతే నిశ్చలం చేసుకుంటాం, ఆ నిశ్చలం చేసుకున్నటువంటి మనస్సు ద్వారానే మనకి విచక్షణ జ్ఞానం వస్తుంది. ఆ విచక్షణ జ్ఞానం మనని మనం పరిశీలించుకోవాలి అంటే మనకు తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే సమాజంలోకెళ్ళి వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటామో, ప్రవర్తిస్తూ ఉంటామో, అప్పుడు మనలో ఉన్నటువంటి జ్ఞానం ఏంటి? మనం తెలుసుకున్నటువంటి విచక్షణ తెలివేంటి? అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. అప్పుడు మనకు తెలిసి విచక్షణ పెరిగింది అంటే, ఎలా పెరిగింది అంటే, ఎప్పుడు మీలో నిద్రాణంగా ఉన్నటువంటి ఈ మూలాధారంలో బద్ధకంగా పడి ఉన్నటువంటి ఆ శక్తి ప్రచోదనమయ్యి, పెరిగి మూలాధారం నుంచి పై వరకు అన్ని చక్రాలని దాటుకుంటూ ఆజ్ఞాచక్రంలోకొచ్చి స్థిరమైనప్పుడు, అప్పుడు మీకు విచక్షణ జ్ఞానం వచ్చింది అని మనకిగా మనం తెలుసుకోవటం కాదండి. మన గురించి మనం అంతకుముందు ఎలా ఉన్నాం, అంటే ధ్యానానికి ముందు ఎలా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం, మన గురించి ఎవరు ఎలా తెలుసుకోగలిగారు అని ఎవరైతే మన గురించి మంచి అని చెప్పుకుంటారో అప్పుడు. అంటే ఎవరో చెప్తేనే మనం మంచోళ్ళమా అని కాదండి. ఎప్పుడైతే మంచి మార్గంలో పయనిస్తూ, మంచినే ఆలోచిస్తూ, మంచినే మాట్లాడుతూ 10 మందికి ఉ మంచికి ఉపయోగపడటానికి, మంచికి మనం ఎప్పుడు వినియోగపడతామో, అప్పుడే మనం ఆజ్ఞాచక్రంలో మన ప్రాణశక్తి స్థిరమైనట్లు అని అంటారు. అయితే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా ఇలా ఆజ్ఞాచక్రంలో 2 దళాలుగా ప్రకాశించేటువంటి శక్తి జరిగినప్పుడు సాధకుని యొక్క చైతన్యం కర్పూర సుగంధ ద్రవ్యభరితమైన నలుదిక్కుల్లాగా ఆకర్షణగా వ్యాపిస్తుందంట. ఇప్పుడు అదే కదా చెప్పుకున్నాం మనం. ఎప్పుడైతే మనం ఇంత చక్కటి మంచి జ్ఞాన శక్తితో ఉండి నలుగురికి ఉపయోగపడి, నలుగురికి మంచి మాటలు చెప్పి, నలుగురు మంచి మనం ఎప్పుడైతే కోరుకుంటామో, అలా కోరుకొని మనం నలుగురితోటి మంచి అని మన మనలో ఉన్నటువంటి మంచి ఆకర్షణ శక్తి ఒక కర్పూర సుగంధంలాగా అందరికి ఆహ్, ఆకర్షించేట్టుగా కనిపిస్తూ ఉంది అనంటే, అప్పుడే మనలో ఉన్నటువంటి శక్తి ఆజ్ఞా చక్రంలోకి ప్రవేశించినట్లు అని హ్మ్. ఈ అద్వైతార్థంలో చెప్తున్నారండి. అయితే ఇంకా
ఇంకా దీని గురించి వివరంగా ఇంకేం చెప్తున్నారు అంటే, నియమబద్ధంగా ఏ లోటుపాట్లు, కష్టాలు లేకుండా సక్రమమైనటువంటి జీవన విధానం సాధించేటువంటి సాధకుడి శరీరంలో ప్రాణశక్తి సరైన సమయంలో విచ్ఛేదనం చెంది క్రమక్రమంగా మూలాధారం నుంచి పైకి చేరి ఆజ్ఞాచక్రంలోకి వచ్చేస్తుంది. అలా వచ్చేసినటువంటి ఆ శక్తి మొలకలెత్తి అంకురంలా ఆవిర్భవించినటువంటి చిగురుటాకుల్లాగా ప్రకాశిస్తూ 2 దళాలలాగా ఉన్నటువంటి ద్విజ పంక్తి దయోజ్వల అన్న నామం పదంతో ఈ స్థితి పొందినటువంటి సాధకుని శరీరం సుగంధమైన కర్పూరంలో నలుదిక్కులా సుగంధంలా ప్రసరింపచేస్తూ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర అన్న నామంతో ఇలా వివరించబడుతుంది అని అని చెప్తున్నారండి. ఇప్పుడు 11వ శ్లోకం విందాం. 11వ శ్లోకం ఏంటి అంటే, నిజ సల్లాప మాధుర్య వినర్భిత కశ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామే సమానస. అంటే నిజ స్వయం, సల్లాప చతుర సంభాషణలు, మాధుర్య మధురమైన, వినిద్ వినిద్ వినిర్దిత అంటే బెదిరించబడిన, కచ్చపి అంటే వీణ, మందస్మిత చిరునగువు, ప్రభాపూర కాంతి ప్రవాహం, మజ్జత్ అంటే మజ్జ అనే ధాతువు. దీని గురించి మనం ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకున్నామండి. కామేశ అంటే కామేశ్వరుడు, మానస అంటే మనస్సు కలది అని. ఈ ఇన్ని పదాలకి ఈ శ్లోకానికి ఉన్న అర్థం ఏంటి అంటే, దేవి అమ్మవారు పలికే పలుకుల యందు అలా అమ్మ మాట్లాడే మాటలు, ఆ పలుకుల్లో చక్కటి మాధుర్యము, స్పష్టత, రమ్యత, సరస్వతీదేవి యొక్క వీణానాదం ఎలా ఉంటుందో అంతకన్నా మించి చాలా స్పష్టంగా, రమ్యంగా, మనం వినటానికి కూడా చాలా మృదుమధురంగా అనిపిస్తుందంట. అలాగే అమ్మ చిరునవ్వు, కాంతి ప్రవాహం ఎల్లలు లేనిదై కామేశ్వరిని కూడా రంజింపచేస్తుందంట. అంటే నిజ సల్లాప మాధుర్య వినిర్భిత కశ్చపి అంటే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో వ్యవస్థితం అయినప్పుడు సాధకుని ప్రవర్తనలో గొప్ప మార్పు సంభవిస్తుంది. మనం ఇంతకు ముందు శ్లోకంలో అదే కదండి చెప్పుకున్నాం. మనం ఒక్కళమే ఉన్నా కూడా మన మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానం మార్పొస్తుంది అని గొప్ప ఆ మాటని ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. అలా ఉన్నప్పుడు ఈ కుండలిని శక్తి ఆజ్ఞాచక్రంలో వ్యవస్థితం అంటే ఇక మూలాధారం నుంచి ఇక పైకొచ్చేసేసేసి ఆజ్ఞాచక్రంలో స్థితమైపోయింది. అలా స్థితమైపోయి ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన, ఆ ప్రవర్తనలో గొప్ప మార్పొస్తుందంట. గొప్ప మార్పొచ్చినప్పుడు అటువంటి స్థితిలో ఎదుటి వ్యక్తుల యొక్క మెప్పు కోసం మధుర సంభాషణలు చేయరు. అంటే ఇలా ఆజ్ఞాచక్రంలో స్థితమైపోయి ఉన్నారు కదండీ! స్థితమై ఉన్నప్పుడు వాళ్ళకి విచక్షణ జ్ఞానం వచ్చింది. విచక్షణ జ్ఞానం వచ్చిన ప్రతి వ్యక్తి గూడా అవతల వాళ్ళేం చెప్తున్నారు? దేనికి చెప్తున్నారు? ఎ వాళ్ళు మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్న అర్థం ఏంటి అని ప్రతి దాన్ని వాళ్ళు మాట్లాడిన మాటల్ని వీళ్ళు చెక్ చేసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారంట. ఎందుకంటే మనలో ఆజ్ఞాచక్రంలో స్థితమై ఉన్నప్పుడు కొద్దిగా మార్పొచ్చింది గదండీ! ఆ మార్పుతోటి తెలివితేటలతోటి ప్రతిదాన్ని ఎరుకుగా ఆలోచిస్తారనమాట. కపటం, అతిశయం, దర్పం లేకుండా ఉండేవారి మాటలు, అసూయ, బెదిరింపులు లేకుండా ఎదుటివారికి ఉపయోగపడేలా ఉంటాయంట. ఇవన్నీ గమనించి ఉండి తెలుసుకున్నటువంటి ఈ సాధకుని యొక్క మాటలు కపటం లేకుండా అంటే కుళ్ళు, అతిశయం అంటే నేను చేశా, నేనే గొప్ప అనేటువంటి అతిశయం లేకుండా, ప్రతి వ్యక్తి మీద అధికారం చెలాయించేటువంటి దర్పం ఏమీ లేకపోకుండా, అసూయ, బెదిరింపులు లేకుండా అంటే మనిషిలో ఉండాల్సినటువంటి చెడు గుణాలు ఏమీ లేకోకుండా చాలా మంది మనుషుల్లో మంచి, చెడు 2 ఉంటాయి కదండీ! కానీ ఇలా, ఇలా సాధన చేసినటువంటి సాధకులకి చెడు లక్షణాలు అనేవి లేకపోకుండా అందరికీ ఉపయోగపడేలాగా ఉంటారంట. ఇలా వాక్కుని స్వాధీనంలో ఉంచుకోవటం కంటే
కష్టమైనది ఇంకోటేమీ లేదండి. చమత్కార యుక్తులతో విశేషార్థాలను ప్రతిపాదించగల మాటలు మితంగానే ఉంటాయి. ఇలా ఇలా అవతల వాళ్ళకి ఉపయోగపడాలి అన్న జ్ఞానం మనలో ఉంటే, మనం మాట్లాడే ప్రతి మాట మ మన మాట మీద మనకి నిగ్రహ శక్తొస్తుందండి. ఏం మాట్లాడుతున్నామని మనం ఆలోచించుకుంటూ ఉంటాం కదా! అలా ఆలోచించుకునేటప్పుడు మనకి వాక్కు మీద అంటే మనం మాట్లాడే మాట మీద నియంత్రణొస్తది. ఆ నియంత్రణొచ్చినప్పుడు ఏమవుతుంది, అది ఉంచుకోవటం కష్టమవుతుంది అని చ చమత్కార యుక్తులతో, విశేషమైనటువంటి అర్థాలతో ప్రతిపాదించగలిగినటువంటి మాటలు మితంగానే ఉంటాయి. అలాంటి సరస సంభాషణలు కళ్యాణప్రదాలే అవుతాయి. అంటే ఎప్పుడైతే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడతామో, ఆ మాట్లాడే ప్రతి మాట అవతల వాళ్ళకి ఉపయోగపడి, లోక కళ్యాణానికి ఉపయోగపడతాయండి. నోటికెదొస్తే అది మాట్లాడితే లేనిపోని అనర్థాలొస్తే లోక కళ్యాణం గాదండి, లోకమంతా నాశనం అయిపోతది. కానీ అలా ఉండకూడదు. ఇప్పటి వరకు మీరింత శ్రమపడి, ఇంత సాధన చేసి, ఇంత శక్తిని పైదాకా తీసుకొచ్చి, ప్రతి దాని మీద నియంత్రణ చేసి, మంచి అనిపించుకోవాలని ఇంత ప్రయత్నం చేసి, మీరు మాట్లాడే మాటని అందరికీ ఉపయోగపడి, లోక కళ్యాణం కోసం వినియోగించాలి కానీ, ఏది పడితే అది మాట్లాడి, వినాశకరంగా ఉండకూడదు కదా! అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ, మాట కటువుగా, పరుష వాక్కులతో ఉంటే అది అనర్థదాయకం అవుతుందంట. గొడ్డలి దెబ్బతిన్న చెట్టు చిగురిస్తుంది కానీ, పరుష వాక్కులతో దెబ్బతిన్న హృదయం ఎన్నటికీ కోలుకోదు. అది చాలా కష్టమండి. అదే, అదే చెప్పారు చూడండి. పనికిరాని మాటలు, పరుషంగా మాట్లాడే మాటలు, లేకపోతే అవతల వాళ్ళ మనసుని గాయపరిచే మాటలు మాట్లాడకూడదండి. ఇంత ధ్యాన సాధన చేశారండి. ఏం తెలుసుకున్నారు? ఏ ఏ ఏం మార్పొచ్చింది మీలో అని అడుగుతారు. అంటే మామూలుగా ధ్యాన సాధన చెయ్యని వాళ్ళని ఎవ్వరినైనా సరేనండి, వాడేదో మాట్లాడతాడు ఆడికసలు తెలవదో పెట్టదో అనేసేసి వదిలేస్తారు. కానీ ధ్యానం చేసే వ్యక్తులు మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారండి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా. ఎందుకో తెలుసా అండి? వీళ్ళు ధ్యానం చేస్తున్నారుగా, వీళ్ళకేం తెలిసింది? వీళ్ళలో ఏం మార్పొచ్చింది? అని ధ్యానం చేసేటువంటి వ్యక్తులని ప్రతి క్షణం గమనిస్తూ, ఆలోచిస్తూ ఉంటారనమాట. అలా ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆలోచనకి కేంద్ర బిందువైనటువంటి వ్యక్తి ధ్యాన సాధకుడు పరుష వాక్కులతో ఉండకూడదు. అలా పరుషమైన వాక్కులతో ఉంటే గనక అనర్థదాయకం అవుతుంది. గొడ్డలి దెబ్బతిన్న చెట్టు చిగురిస్తుంది. గొడ్డలి దెబ్బ తిన్నా సరే అడుగున భూమి అడుగున ఉన్న వేళ్ళ ద్వారా ఆ చెట్టు మళ్ళీ చిగురిచ్చి పచ్చగా పైకి కనిపిస్తుంది. 10 మందికి నీడనిస్తుంది. 10 మందికి సహాయం చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఉపయోగం లేని మాటలు మాట్లాడారో అది అన్ ఆ మాట అనర్థదాయకమవుతుంది. చాలా మంది జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తాయండి. అందుకనే మాటను నియంత్రించుకోండి. మీ నోటిలోని మాటే మీ నుదిటి రాతవుతుంది. మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడితే అదే తప్పు కూడా జరుగుతుంది. అందుకని మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరో మాట్లాడొచ్చలా. కానీ ధ్యాన సాధకులు మాత్రం అది మాట్లాడకూడదు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారండి. దీనివల్ల పరుష వాక్యాలతో దెబ్బతిన్నటువంటి హృదయం ఎప్పటికీ కోలుకోదంట. చెట్టన్నా చిగురిస్తుంది కానండి. ఆహ్, దెబ్బతిన్నటువంటి హృదయం, ఆ హృదయానికి గాయమైతే ఆ బాధ ఓర్చుకున్నటువంటి వ్యక్తి పైకి తిరిగి మనల్ని తిట్టలేకపోవచ్చు. కానీ అవతల వ్యక్తి మీద హ్మ్. దెబ్బతిన్న వ్యక్తి మనసులో ఒక రకమైన భావన ముద్రించుకుపోతుంది. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలండి. మనం ఏదో లలిత సహస్రనామం వింటున్నాం కాదండి. లలితా సహస్రనామం ద్వారా మన లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తిని ప్రచోదనం చేసుకొని ఎదుగుతూ ఉన్నతంగా ఎన్నో విషయాలు తెలుసుకోవటం కోసమే ఈ శక్తి అంతా మనలోనే ఉంది అన్నటువంటి ఈ రహస్యాన్నంతా అమ్మ మనకి చెప్పటం కోసమే ఈ లలితా సహస్రనామాలన్నీ మనలోనే ఇమిడి ఉన్నటువంటి
ప్రతి దాన్ని బహిర్గతం చేస్తూ మనకు చెప్పారనమాట అమ్మ. అయితే మనసులో భావాన్ని ప్రకటించడానికి ఉపయోగించే ఉపకరణం వాక్కండి. ఆ వాక్కుని అమోఘమైన, పరమ పవిత్రమైన, శక్తివంతమైన అజ్ఞానాన్ని పోగొట్టుకొని సుజ్ఞానాన్ని అందించేటువంటి వాక్కుని సమస్త చరాచర జీవరాశిలో ఒక్క మానవుడికే లభించినటువంటి అమూల్యమైన వరం. అంటే సృష్టిలో ఎన్నో 84,00,000 వేల జీవరాశులు ఏమో ఉన్నాయండి. ఏమో అంటే కరెక్ట్‌గా గూడా చెప్తారండి. అలా ఎన్నో వేల జీవరాశులు ఉన్న అన్నిటికన్నా గూడా ఒక్క మానవుడికి మాత్రమే వాక్కుంది. ఆ వాక్కు ఈ సమస్త చరాచర జీవరాశిలో మానవుడికే లభించినటువంటి అమూల్యమైన వరం నోటి వాక్కు. ఆ వాక్కుని ఎప్పుడూ కూడా వేదంలా, ఒక మంత్రంలా చక్కగా ఉపయోగించాలి. అంతేగాని మనకి నోరుంది, ఆ నోట్లో ఒక నాలుకుంది, ఆ నాలుక ఏది పడితే అది మాట్లాడుతుంది అని నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు అని తెలుసుకోవాలట. వాగ్దేవతకి ప్రతిరూపమైన వాక్కు మీద మన సభ్యతా సంస్కారాల ఆధారపడి ఉంటాయండి. వాగ్దేవత అనర్గళంగా చెప్పే ప్రతి మాటని స్వచ్ఛంగా, సరళంగా, సవ్యంగా, శుభప్రదంగా మాట్లాడేటువంటి ప్రతి మాట వాగ్దేవికి ప్రతిరూపం. ఆ వాగ్దేవికి ప్రతిరూపమైనటువంటి ఆ మాట, ఆ వాక్కు మనం ఎలా మాట్లాడుతున్నామంటే ఆ మాట్లాడే ప్రతి మాట మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి మన సభ్యతా సంస్కారాలన్నింటిని ఆఖరికి మనమేంటో గూడా మనని తెలియచెప్పేది మన మాటే అని తెలుసుకోవాలండి. కాబట్టే ఈ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృత కశ్చపి అంటే మీరు మాట్లాడే ప్రతి మాట వీణ మీటినట్టుగా చక్కగా మృదు మధురంగా లలితంగా మాట్లాడాలి అని చెప్తూ మందస్మిత ప్రభాపూర మద్గత్ కామే సమానస అంటే మానవుల్లో ఉండేటువంటి ప్రతి ఆలోచన మెదడులో ఉండేటువంటి గుజ్జు ద్వారా మెదడులో "ఏరా నీకసలు తెలివిలేదా? ఈవిడికి మెదడులో గుజ్జు లేదనుకుంటా" అంటారు. కాదండి. ప్రతి వ్యక్తిలోనూ మెదడుంటది. ఆ మెదడులో ఈ మజ్జ అనే ధాతువు, ఈ పదార్థం అన్నీ ఉంటాయి. ఏది ఉన్నా సరే ఆ లోపల ఉండేటువంటి ఆ మజ్జ అనేటువంటిది మంచి శక్తివంతంగా, తేజోవంతంగా మనస్సుని దేహభావం నుంచి తొలగించి భగవత్ శక్తికి పరితపించేలా చేస్తుంది. ఎప్పుడైతే ఈ శక్తి ప్రచోదనం అవ్వకోకుండా బద్ధకంగా అలానే పడి ఉన్న వ్యక్తులకైతే అది అలానే ఉంటారు. నిజంగా ఆడికి మెదడులో గుజ్జు లేదు అంటే అది కరెక్టే. కానీ ఎప్పుడైతే ఈ శక్తి ప్రచోదనం అయ్యి తేజోవంతంగా ప్రకాశిస్తూ ఉంటుందో, అలా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క మెదడు నిర్మాణం చురుకుగా పనిచేస్తుందండి. చురుకుగా పనిచేసి ప్రతీదీ కూడా జ్ఞానవంతంగా అంటే చూసే ప్రతీదీ తప్పులాగా అనిపించదు. ప్రతీదీ కూడా పాజిటివ్ థింక్‌తో ఆలోచిస్తారు. నెగెటివ్ సెన్స్ తోటే ఉండి అసహనంగా, అసహ్యంగా ప్రవర్తించరండి. ఎప్పుడైతే ఈ శక్తి ప్రచోదనం అయ్యి మెదడులో ఉండేటువంటి ఈ ధాతువు ప్రచోదనమైన శక్తి ద్వారా తేజోవంతంగా ఎప్పుడైతే కనిపిస్తుందో అలా అనిపించినప్పుడు ఆ భావన మనస్సును దేహభావం నుంచి అంటే నేను శరీరాన్ని అనుకోకుండా నేను ఆత్మని అన్న భావనలోకి వచ్చి ఎప్పుడు భగవత్ స్వరూపంతో ఐక్యమవుదామా అని ఆ భగవంతునికై తపిస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుందంట. సాధకుడిలో ఉండేటువంటి కుండలిని శక్తి జాగృతమయ్యితే ఉన్నతమైనటువంటి ఆలోచన శక్తి ప్రకంపనలు సహకరించేందుకు ఈ మెదడులో ఉండేటువంటి ఈ ధాతువు రూపొందిస్తుంది అని. అందుకనే యోగ సాధకులు ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన చిరునవ్వుతో కూడిన ముఖ కవళికలతో సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా చెప్పు చెదరని మనోధైర్యంతో ఉంటారండి. నిజమేనండి. ఎప్పుడైతే ఈ శక్తి ప్రచోదనమయ్యి
మీ మెదడు ద్వారా మీ మెదడులో ఉండేటువంటి ఆహ్, మెదడులో ఉండేటువంటి కణాలు వీటన్నింటిని ఎప్పుడు తేజోవంతంగా ప్రకాశించేట్టుగా చేస్తాయో, అప్పుడు ఆ ప్రకాశవంతమైనటువంటి శక్తి ద్వారా ప్రతి దాని మీద మనకొక నియంత్రణొస్తుంది. ఎందుకంటే మనం కొంచెం విచక్షణ శక్తి పెరిగింది గదండీ! పెరిగేటప్పటికి ఏది మంచి, ఏది చెడు, దేనికోసం మనం హైరానా పడాలి, దేనికోసం మనం కంగారు పడుకోకుండా ఉండాలి అనేటువంటి ఆలోచన, విచక్షణ, జ్ఞానశక్తి వచ్చింది కదా! అలా వచ్చినప్పుడు మన వాక్కును కూడా మనం నియంత్రించుకోగలిగాంగా. అలా నియంత్రించుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకి చక్కటి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యం చూస్తే ఆనందం పొందుతాం. అలా కాకోకుండా మన ఎదురుగా ఒక సంక్లిష్టమైన పరిస్థితి ఏదైనా ఎదురొచ్చిందనుకోండండి, దాని గురించి బాధపడరండి. కరెక్ట్ ఇది మాత్రం. ఏదైనా సరే ధ్యానం చేసిన వాళ్ళకి, ధ్యానం చెయ్యని వాళ్ళకి తేడా ఉంటది అంటే ఇదేనండి. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా మీరు మీ జ్ఞానాన్ని పెంచుకొని పెంపొందించుకుంటారో, అటువంటి వాళ్ళకి ఏ సంక్లిష్టమైన పరిస్థితి వచ్చినా సరే, నాకీ సమస్యొచ్చింది. ఈ క్లిష్టమైన పరిస్థితొచ్చింది. దీని గురించి నేను ఈ పరిష్కారం ఎలా చేసుకోవాలి అని నెమ్మదిగా, నిదానంగా ఒక ఆలోచన శక్తి వస్తది. అలా ఆలోచనా శక్తి వచ్చినటువంటి వ్యక్తులు అవ్వొచ్చండి, మనమైనా అవ్వచ్చు. ఎవరమైనా సరే. కానీ మనకన్నా యోగులు, మహర్షులు అందరూ గూడా వాళ్ళంతా మహాయోగులు, మహాపురుషులు, తపస్సులు. వాళ్ళందరికీ, వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా సరే చక్కగా చిరునవ్వుతో కూడుకున్నటువంటి మంచి ముఖ కవళికలతో ఎక్కడ ఆహ్, భయపడకుండా, బాధపడకుండా, చెక్కు చెదరని మనస్థైర్యంతో ఉంటారట. ఈ దీనికోసమే ఇంకొక వివరణ ఏం చెప్తున్నారు అనంటే, ఈ శ్లోకంలో విపులంగా ఏమంటారు అంటే, చక్కని ధ్యాన సాధన చేసేటువంటి వ్యక్తులు సాధనా తీవ్రత ద్వారా అంటే ఎంత చక్కగా ధ్యాన సాధన చేస్తే, ఆ సాధన ద్వారా వచ్చేటువంటి శక్తి తీవ్రత ద్వారా అంతర్శక్తి మెరుగయ్యి ఆ మెరుగైన మెరుపులో ఎప్పుడూ ప్రకాశిస్తూ చిరునవ్వుతో కూడుకొని ఉన్నటువంటి ముఖ వర్చస్సుతో ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా సరే మనోధైర్యంగా ఉంటారట. అలా ఉండటం వల్ల ఏమవుతుంది? ఎలా అంటే ధ్యాన సాధన ద్వారా ప్రచోదనమైన శక్తి పదార్థం ఎముకల్లో సైతం ప్రవహిస్తూ ఆలోచనా దిశగా పయనిస్తూ అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల్లోకి ఈ ధ్యాన సాధన ద్వారా ప్రవహించేటువంటి ఈ శక్తి ఎముకల ద్వారా ఎముకల్లో సైతం ప్రవహిస్తూ అలా ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ శక్తి ఆలోచన దిశగా పయనిస్తూ మెదడులోని అంతర్భాగాల్లోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశిస్తూ ఉండటం ద్వారా మానవ శరీరంలోని అణువణువు మెదడు యొక్క నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. మనం ఏ పని చెయ్యాలి అన్నా సరే, మన మన శరీరానికి మంచి సంకేతాలిచ్చేది మన మెదడే కదండీ! అలానే ఈ శక్తి ఎప్పుడైతే అంత వేగంగా పయనించి మెదడు నరాల దాకా చేరుకుంటుందో, అలా చేరుకున్నప్పుడు ఆ మెదడుకి వచ్చినటువంటి ధ్యాన సాధనా శక్తి తరంగాల ద్వారా ఆ మెదడు ఇచ్చే సంకేతాల నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది అని ప్రతి అణువు భగవంతుని అనుగ్రహమే. ఎలా నేను, నేను దేహాన్ని అనుకునే అనుకునే సాధన కాదండి. నేను ఆత్మని అని ఎప్పుడైతే ఎవరైతే ఆ భగవంతునితోటి అనుసంధానమై ఉంటారో, అలా నేను ఆత్మని అని అనుకున్న వ్యక్తుల యొక్క సా అనుకున్న సాధకుడికి శరీర తత్వం తొలగిపోతుంది. అంటే ఆ దేహభావం వీడిపోయి దైవ స్థితికి వస్తారు. అలా దైవ స్థితికి రావాలి అని, దైవ స్థితి పొందాలి అని కోరుకుంటారట. ఇలా ఈ అభ్యాస సాధన వల్ల మూలాధారంలో ఉన్న శక్తి స్థిరమైన జాగృతితో ఈ చర్య వలన దైవత్వ అనుభూతితో అనుగుణం అనుసంధానం అయిపోయి మందస్మిత ప్రభాపూర్ణ మధ్య కామేశ మానస
అన్న వాక్యంతోటి, ఆ అర్థంతోటి మందస్మిత వదనార విందులై అంటే చక్కటి చిరునవ్వు మొహాన పులుముకొని ఉన్నటువంటి సాధకులైనటువంటి యోగులు ఉన్న చింతలన్నీ వదిలేసేసి మనసంతా భగవంతుడిలోనే లీనమైపోవాలి అని అనుకుంటారు అని చెప్తున్నారమ్మా. థ్యాంక్ యూ. ఇంతవరకు ఆపేస్తున్నానమ్మా. మళ్ళీ సెషన్‌లో మళ్ళీ మిగిలిన శ్లోకాలు చెప్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.